హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రసాద్. గైస్, నాకు ఖతర్ వీసా వచ్చింది. నాకు ఖతర్ షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్కి 1.5 month షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ అంటే షట్ డౌన్స్కి అప్లై చేశాను. నాకు వీసా వచ్చింది, ఆన్లైన్ వీసా. సో నేను ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయబోతున్నాను. అంటే నాకు ఎలా వచ్చింది వీసా. మా కొలీగ్స్ నాతో పాటు చాలామంది వచ్చారు ఇండియా నుంచి. నేను ఆల్రెడీ ఖతర్ వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో చేస్తాను. ఖతర్ వెళ్ళి ముందు చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే టైం దొరకలేదు. సడన్గా ఫ్లైట్ టికెట్ రావడం, నేను సడన్గా వెళ్ళిపోయాను. అందుకే ఖతర్ వెళ్ళి వచ్చిన తర్వాత చేస్తాను అనమాట. సో మా కొలీగ్స్ అందరూ ఎలా వచ్చారు, ఏ కన్సల్టెన్సీ ద్వారా వచ్చారు, ఏ కన్సల్టెన్సీ అయితే మీరు తక్కువ అమౌంట్ పే చేసి వెళ్ళవచ్చు, అవన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తాను. అలాగే మీకు ఖతర్ నుంచి ఎవరైనా వీసా వచ్చిందంటే మీకు కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత మీకు వీసా వచ్చిందంటే వీసా జెన్యూన్ కాదని ఎలా చెక్ చేయాలి, అవన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తాను. అలాగే నెక్స్ట్ ఎక్కడి నుంచి మీరు ఓన్గా అప్లై చేసుకోవాలంటే ఏ ఖతర్ ఆఫీస్ సెంటర్స్ ఉన్నాయి, ఖతర్ వీసా సెంటర్స్ ఉన్నాయి మన ఇండియాలో చాలా. ఇది ఎక్కడ ఉన్నాయి, ఎలాగ మనం ఓన్గా అప్లై చేసుకోండి, ఎలా అప్లై చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా. నేను ఏంటంటే నాకు 2-3 సార్లు కొంత చీటింగ్ జరిగింది. కన్సల్టెన్సీస్ చీటింగ్ చేస్తున్నారు ఒకసారి. కొన్ని కన్సల్టెన్సీ మన జెన్యూన్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి, ఫ్రాడ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. కొంత చీటింగ్ చేస్తున్నారు. ఇండియాలో పాపులేషన్ ఎక్కువైపోవడం, ఛార్జ్ ఎక్కువ చేయడం, అవన్నీ చేస్తున్నారు. సో నేనంటే మీకు అందరికీ ఉపయోగపడాలని నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేస్తున్నాను. మీ అందరూ మీరు ఓన్గా అప్లై చేసుకోవాలంటే అబ్రాడ్ జాబ్స్కి, విదేశీ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే అబ్రాడ్ జాబ్స్కి మీ అంతటా మీరు ఓన్గా అప్లై చేసుకోవడం, ఎలా అప్లై చేసుకోవాలో నా ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి మీకు తెలియజేస్తాను, చెప్తున్నాను. మీకు చాలా యూజ్ అవుతుంది. సో నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయించండి. నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు కూడా నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయడానికి నాకు అది చాలా హెల్ప్ అవుతుంది అనమాట, వేరే కంట్రీస్కి వెళ్ళి. సో అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతుంది. నా నెక్స్ట్ వీడియోలో ఖతర్కి అంటే నెక్స్ట్ వీడియోస్ కూడా ఖతర్ కొన్ని ఉన్నాయి. అంటే ఖతర్ మంచి ప్లేసెస్, గుడ్ ప్లేసెస్ టు విజిట్, అంటే ఖతర్లో మంచి ప్లేసెస్ ఏటెడ్ చూడవలసిన ఉన్నాయి, తక్కువ ఖర్చులు ఎలాగా మనం ఖతర్ చూడొచ్చు, అవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. ఖతర్ మంచి కంపెనీలు ఏటెడ్ ఉన్న మంచి కంపెనీస్, అవన్నీ కూడా బెస్ట్ కన్సల్టెన్సీస్, ఏ కన్సల్టెన్సీ కూడా అప్లై చేసుకుంటే మంచిది, ఏ కంపెనీలు మంచి కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీలు ఎక్కువ సాలరీస్ వస్తాయి, అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. అది కూడా చూడండి. గైస్, ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో MOI.gov.QA ఇది టైప్ చేయండి. గూగుల్లో టైప్ చేస్తే మీకు సైట్ వస్తుంది. చూసారా, MOI.Qatar వెబ్సైట్ అని వచ్చింది కదా, MOI.gov.QA. ఈ సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇందులోనే అన్నీ ఉంటాయి. మీకు వీసా అలా అప్లై చేసుకోవాలి, వీసా అలా అది వీసా జెన్యూన్ కాదా చెక్ చేసుకోవచ్చు, అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ సర్వీసెస్లో ఎంక్వైరీస్లో అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఎంక్వైరీస్లో చూడండి, ఇక్కడ చూసారా వీసా ఎక్స్టెన్షన్, వీసా సర్వీస్లో చూడండి అన్నీ ఉంటాయి ఇందులో. వీసా అప్రూవ్ ట్రాకింగ్, వీసా ఎంక్వైరీ అండ్ ప్రింటింగ్, వీసా ఎక్స్టెన్షన్, విజిట్ వీసా ఎక్స్టెన్షన్ అన్నీ మనం ఇందులోనే చేసుకోవచ్చు అన్నమాట. చాలామంది కన్సల్టెన్సీని అప్రోచ్ అవుతాం, కానీ మనం ఓన్గా చేసుకోవచ్చు సైట్స్లోనే. చూడండి, నా వీసా జెన్యూనే కాదని మీకు చెక్ చేసి చూపిస్తాను. నేను నాకు వీసా వచ్చింది కదా, ఖతర్ వీసా, అది జెన్యూనే కాదని చెక్ చేసి చూపిస్తాను. చూడండి, పాస్పోర్ట్ నెంబర్తోనే మనం అది చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మన పాస్పోర్ట్ నెంబర్ టైప్ చేస్తే, పాస్పోర్ట్ నెంబర్, నేషనాలిటీ ఇస్తే మన వీసా ఉందనుకోండి చూపిస్తుంది ఇక్కడ. నేను నా పాస్పోర్ట్ నెంబర్ అది హైడ్ చేస్తాను, ఎందుకంటే కేవైసీ ఇన్ఫర్మేషన్ కింద వస్తుంది, అందుకని నేను హైడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా. మీ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి షేర్ చేయకండి, కేవైసీ ఇన్ఫర్మేషన్ కింద వస్తుంది అంతా. ఇప్పుడు సబ్మిట్ కొడితే చూడండి, నా వీసా వచ్చింది చూసారా, వీసా ఇవ్వండి, వర్క్ వీసా వచ్చింది. మల్టిపుల్ అంటే 3 months షార్ట్ టర్మ్ వీసా వచ్చింది. వీసా వ్యాలిడ్ టు యూజ్. ఎప్పటి నుంచి April 14th నుంచి July 25th వరకు నా వీసా వ్యాలిడిటీ ఉందన్నమాట. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను. నేను April 26th స్టార్ట్ అయ్యాను, March 29th రిటర్న్ అయిపోయాను అనమాట, ఇండియాకి వచ్చాను. సో ఇది అనమాట. ఇలాగ మీకు వీసా ఎవరైనా వచ్చిందంటే, కన్సల్టెన్సీ వాళ్ళు వచ్చిందంటే మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు జెన్యూన్ కాదా అని. అలాగే మీరు ఖతర్ విజిట్ వీసా మీద వెళ్ళారు, ఇది వీసా ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే వీసా ఎక్స్టెన్షన్ ఇలా మీ అంతటా మీరు ఓన్గా చేసుకోవచ్చు. వీసా నెంబర్ అది ఇస్తే, పాస్పోర్ట్ నెంబర్ వస్తే ఏ వీసా చూపిస్తుంది, ఆ వీసా ఎక్స్టెండ్ కొడితే ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. మీకు ఏదో ఫీజు అడిగితే ఫీజు పే చేయాలి.
ఫండ్స్ ప్రూఫ్ అయినా చూపించమంటే బ్యాంక్ స్టేట్మెంట్ అయినా సబ్మిట్ చేస్తే సరిపోద్ది అంతే. చూడండి, రెసిడెన్సీ పర్మిట్ ఎంక్వైరీ ఉంది. మీరు లాంగ్ టైం ఖతర్లో ఉన్నారనుకోండి, మీరు రెసిడెన్సీ పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు ఎలిజిబుల్ ఉంటుందా లేదా. పర్మనెంట్ రెసిడెన్సీ ఎలిజిబిలిటీ ఎంక్వైరీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టైం ఖతర్లో ఉంటే అప్పుడు ఇది పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది, మీ అంతటా మీరే ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఏ కన్సల్టెన్సీని అప్రోచ్ అవసరం లేదు, ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోవాల్సిన అవసరం లేదు, మీ అంతటా మీరు ఓన్గా చేసుకోవచ్చు అంతా. ఇండియన్స్ భారతీయులు ఖతర్ చూడడానికి వెళ్ళాలంటే మనకి ప్రజెంట్ అయితే వీసా అవసరం లేదు, వీసా అండ్ అరైవల్ ఆప్షన్ ఉందన్నమాట. మీకు చూపిస్తాను చూడండి, ఈ సర్వీసెస్ ఉంది కదా, ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఉంటుంది సైట్లో. అదే చూడడానికి వెళ్ళాలనుకుంటేనే ఖతర్ మనం భారతీయులు ఇండియన్స్ చూడడానికి వెళ్ళాలనుకుంటే మటుకు మనం టూరిస్ట్ పర్పస్ వెళ్ళాలనుకుంటే వీసా అవసరం లేదు, వీసా అండ్ అరైవల్ ఆప్షన్ ఉంది. అంటే మనం ఖతర్లో ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్లో మనకి వీసా వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆ లిస్ట్ ఇక్కడ ఉంటుంది చూడండి. కొంచెం డౌన్కి వెళ్తే మీకు వీసా అండ్ అరైవల్ చూడండి, వీసా అండ్ అరైవల్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు చూడండి లిస్ట్ ఉంటుంది, ఏ కంట్రీస్ ఎలిజిబుల్ అవన్నీ ఉంటాయి. ఇందులో 4th పాయింట్ చూడండి, ఫ్రీ ఆన్ అరైవల్ వీసా ఫర్ మ్యాక్సిమం 30 days ఇండియా పాకిస్తాన్ అని ఉంది కదా, థాయ్ నేషనాలిటీస్. అది క్లిక్ చేస్తే మీకు చూడండి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చూసారు ఎంత క్లియర్గా ఉందో, ఫ్రీ ఆన్ అరైవల్ వీసా ఇస్ గ్రాంటెడ్ ఫర్ ఇండియా పాకిస్తాన్ అండ్ థాయ్ నేషనాలిటీస్. అంటే ఫ్రీ ఆన్ అరైవల్ వీసా, మరి ఖతర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే ఇండియా పాకిస్తాన్ థాయిలాండ్ దేశస్తులకి ఫ్రీగా, అంటే మీరు రూపాయి కూడా ఇవ్వాల్సిన లేదు, ఇది మీకు ఆన్ అరైవల్ వీసా ఇస్తారు చూడడానికి, ఖతర్ చూడడానికి అయితే విజిట్ వీసా ఇస్తారు. రిక్వైర్మెంట్స్ చూద్దామండి. మీ పాస్పోర్ట్ మినిమం 3 months వ్యాలిడిటీ ఉండాలి, కన్ఫర్మ్డ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా ఉండాలి మీకు. హోటల్ బుకింగ్ discoverqatar.qa ఉంది కదా, ఆ సైట్ నుంచి బుక్ చేసిన హోటల్స్ నుంచే మీకు హోటల్ బుకింగ్ ఉండాలి. మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇవి ఉంటేనే మీకు ఎలిజిబుల్ అవుతుంది అనమాట, ఫ్రీ ఆన్ అరైవల్ వీసా మీకు వస్తుంది అనమాట ఖతర్ ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇండియన్స్ ఖతర్ చూడడానికి అయితే టూరిస్ట్ వీసాకి అయితే మనకి వీసా అవసరం లేదు, ఆన్ అరైవల్ వీసా మీద వెళ్ళొచ్చు మనం ఖతర్ చూడడానికి. ఫండ్స్ ప్రూఫ్ కూడా తీసుకెళ్ళండి, మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, నాకు ఖతర్ ట్రిప్ సరిపడేటట్టు తీసుకెళ్ళండి. ఫండ్స్ ప్రూఫ్ కూడా తీసుకెళ్ళండి, బ్యాంక్ స్టేట్మెంట్. ఓకేనా, మిగతా సర్వీసెస్ కూడా ఉన్నాయి చూడండి, రెసిడెన్సీ పర్మిట్, వర్క్ వీసాస్, ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి లింక్స్, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఖతర్ వీసా సెంటర్.com గురించి చెప్తానండి, సైట్ గురించి. సైట్ ఏంటంటే మనం బయోమెట్రిక్స్, మళ్ళీ మెడికల్ టెస్ట్, ఖతర్ అంటే వర్క్ వీసాకి బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్, మళ్ళీ మెడికల్ టెస్ట్లు చేయించుకోవాలంటే వర్క్ వీసా కార్డులకి లేకపోతే పర్మనెంట్ రెసిడెన్సీకి ఇవి ఇక్కడ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవాలన్నమాట ఈ సైట్ ద్వారా. మీరు ఖతర్ వీసా సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాదు, ముంబై, ఢిల్లీ, చెన్నై, మేజర్ సిటీస్లో ఉన్నాయి, మెట్రోపాలిటన్ సిటీస్లో. అక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. వీసా సెంటర్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ సిటీస్లో మీకు ఖతర్ వీసా సెంటర్ ఉందో లిస్ట్ చూపిస్తుంది. అందులో మీకు దగ్గరలో ఉన్న సిటీ సెలెక్ట్ చేసుకోండి. నేను హైదరాబాద్ సెలెక్ట్ చేస్తాను చూడండి, నా దగ్గరలో ఉన్న అయితే హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళాను, హైదరాబాద్లో మాదాపూర్లో ఉంది. మాదాపూర్ మెట్రో పిల్లర్ డౌన్లో వెంటనే ఉంటుంది అన్నమాట, మెట్రో స్టేషన్ పిల్లర్ ఉంటుంది కదా, జస్ట్ అక్కడే ఉంటుంది వెంటనే. మీరు వర్క్ వీసాకి ఏమైనా అప్లై చేసుకోవాలనుకున్నా, అయితే బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలనుకున్న, మెడికల్ మీకు కంపెనీ వాళ్ళు మెడికల్ చేయించుకోమంటే ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు అనమాట. మీరు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు హైదరాబాద్కి. ఆంధ్రాలో కానీ తెలంగాణలో ఎక్కడున్నా సరే మీకు ట్రైన్ మీద వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈస్ట్ నుంచి రైట్ సైడ్ లాస్ట్లోకి వెళ్తే సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి మాదాపూర్ 40 rupees మెట్రో టికెట్. మాదాపూర్లో దిగిపోండి, డైరెక్ట్గా ఈ సెంటర్కి వెళ్ళిపోండి, అంతే. చాలా ఈజీగా తక్కువ ఖర్చులో అయిపోద్ది మీకు. ఖతర్ వీసా సెంటర్కి వెళ్తే మీరు ఏ కన్సల్టెన్సీని అప్రోచ్ అవసరం లేదు, ఎవరికి డబ్బులు అవసరం లేదు, మీరే చేసుకోవచ్చు అన్నీ మీ ఓన్గా. చాలామంది నాతో ఖతర్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే షల్లా కన్సల్టెన్సీ అని ముంబైలో ఉందంట, ఆ కన్సల్టెన్సీ నుంచి వచ్చారు. ఈ కన్సల్టెన్సీ ద్వారా అయితే చాలా తక్కువ అమౌంట్ పే చేసి వచ్చారు, 3,000 నుంచి 4,000, అంటే 3,000 4,000 పే చేసి వచ్చారు అనమాట. మిగతా కన్సల్టెన్సీ నుంచి వచ్చారు కానీ
కొంచెం ఎక్కువ పే చేసి వచ్చారు. ఈ కన్సల్టెన్సీ ద్వారా అయితే కొంచెం తక్కువ పే చేసి వచ్చామని చెప్పారనమాట. సో మీరు ఈ కన్సల్టెన్సీ ద్వారా ట్రై చేస్తే మంచిది. కన్సల్టెన్సీకి యాప్ కూడా ఉంది. సెల్లా కన్సల్టెన్సీ యాప్ అని ప్లే స్టోర్లో మీరు కొడితే వస్తుంది. 3 జీరోస్ ఉన్నాయి కదా, ఇందులో మీరు మీ ప్రొఫైల్ యాడ్ చేసిన తర్వాత జాబ్స్ సెర్చ్ చేసి ఇక్కడ జాబ్స్ అని ఉంది కదా, జాబ్స్ మీద క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది జాబ్స్ లిస్టు. అది మీకు ఇష్టమైన జాబ్ అప్లై చేసుకోవచ్చు. చూడండి జాబ్స్ చూపించిందా, మీకు ఏది జాబ్ నచ్చితే ఆ జాబ్కి అప్లై చేస్తే మీకు కాల్ వస్తుంది. మీకు అడ్రస్ కూడా ఫోన్ నెంబర్స్ కూడా వస్తుంది అనమాట. మీరు ఇది అప్లై చేసిన తర్వాత మీకు డేటా అంతా వస్తుంది. దీని ద్వారా అప్లై చేయడం మీకు హెల్ప్ అవుతుంది. నేనైతే ఈ కన్సల్టెన్సీ ద్వారా రాలేదండి. మా కొలీగ్స్ ఈ కన్సల్టెన్సీ ద్వారా తక్కువ అమౌంట్ పే చేసి వచ్చారు. మీకు రిఫర్ చేస్తున్నాను. ఈ కన్సల్టెన్సీ గురించి నాకు తెలియదు. నేను ఏ కన్సల్టెన్సీ కూడా మీకు డబ్బులు ఇచ్చేయండి బ్లైండ్గా అయితే చెప్పట్లేదు. మీరు ఏ కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేసినా సరే వీసా రాకముందు మనకి ఎక్కువ డబ్బులు ఇచ్చికండి. వీసా వచ్చిన తర్వాత ఇవ్వండి. ఆ సేఫ్టీ మీరు ఫాలో అవ్వండి ఏ కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేసినా సరే.